మొత్తం ఇట్లా ఏ చిపా ఎప్పుడు కొడుతూనే ఉంటాను నన్ను. మా అమ్మ నాన్న బాగా చూసుకునే వాళ్ళు. వేస్ట్గా వచ్చిన నీ ఇంటికి. పెళ్ళి కాకముందు మస్తు చూసుకుంటా, అట్లా చూసుకుంటా, ఇట్లా చూసుకుంటా అని చెప్పినావు. ఇప్పుడు ఏమైనా నీకేం దాకా ఇష్టం? మా ఫ్రెండ్స్ వస్తే బయటకు వెళ్ళని మరి ఎవరితో తిరగాలని చెప్పు, మీతో తిరగాల. మార్నింగ్ నాకు కాఫీ కావాలంటే కాఫీ తీసుకురావట్లేవు. కాఫీ తెస్తానే, దానికి పెద్ద సుతారం కాదు. ఎప్పుడు తెచ్చి చెప్పు. పెళ్ళైన కానీ ఒకసారి కాఫీ తాగిపించినావా నాకు? నువ్వు అప్పటిక ప్రేమ చూపెడుతున్నావా? అప్పుడు ఎట్లుంటుంటివి? కన్నా బుచ్చి పందకాడి సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లో కాఫీ చేస్తుంటివి, తాగు అంటుంటే లేపుతుంటే, బ్రష్ ఇస్తుంటివి. స్నానం చేస్తే బట్టలు కూడా మంచం మీద పెడుతుంది. నయం ఇంకా స్నానం చేపిస్తా అని చెప్పలే. అది కూడా ఏమిస్తుంది రాకుండా. అలాంటిది ఇప్పుడేమో అసలు ఎక్కడో ఫ్రెండ్స్ వస్తేనేమో వాళ్ళకి అర్థం అన్నయ్య రా అన్నయ్య అని కాఫీ పెడుతుంటే, అలాంటిది ఇప్పుడు వాళ్ళకు ఎందుకు వచ్చినావు వెళ్ళిపో అన్నయ్య అని మాట్లాడుతుంది. ఏంది అది మొత్తం? నువ్వు నన్ను చక్కగా చూసుకుంటా, నేను కూడా అందరిని చక్కగానే చూసుకుంటా. నువ్వు నాకు మార్నింగ్ కాఫీ ఇవ్వట్లేదు, షాపింగ్ తీసుకెళ్ళట్లేవు, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేవు. ఫోన్ చేస్తే నాకు ఇక అమ్మాయి ఫోన్ చేస్తుంది, యువతది మళ్ళీ మాట్లాడుతుంది. మరి నువ్వేమన్నా ఇప్పుడు వేరే అమ్మాయికి తిరుగుతా అని చెప్పినావు, అవునా కాదు? అన్నవా లేదా? ప్రేమ చూపెట్టకుంటే బయట చూసుకుంటా. అందుకే చేసుకున్న మోహన్కి ప్రేమ చూపెట్టాలి, సైకోయిజం చూపెట్టాలి. నీటిలో ఉంటా, నచ్చితే ఉండు, లేకపోతే ఏం చేస్తున్నావు? ఆ కళ ఇట్లా ఎప్పుడు కొడుతూనే ఉండొచ్చు. మా డాడీ మా మామ మంచిగా చూసుకునే వాళ్ళు. వేస్ట్ చేసుకున్నాను నేను పెళ్ళి నేను ఏ వరకు రమ్మన్నా. నేను వెళ్తున్నా ఏ ఎటు నన్ను అడగాలి, ఒప్పుకోను. ఏంది? అన్న అది కాదన్నా, ఇప్పుడు పెళ్లి కాక ముందుకు ఎంత మంది చూసుకున్నా మీ అందరూ మీకు తెలియదా అన్న ఎలాంటిది అన్న? వేరే పిల్లుందంట అన్న, పిల్లతో తిరుగుతా అంటుండు. ఏమంటుండు? చికెన్ తీసుకొచ్చి పెట్టినా వండు పెట్టు అంటుండు. అంటే నీకైతే ఉన్నారైతే ఈయనకి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావు, నాకు అర్థం లేదన్నా. ఇన్నిసార్లు చెప్పిండు, ఇన్ని విని 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 నేను అలసిపోయినా. ఫుడ్ సరిగ్గా పెట్టాడు, కాఫీ అయ్యా అందుకే నాకు మా బిడ్డ మంచిగా చూసుకో అంటే ఏమో అనుకున్నా, నాకు అర్థమైంది. మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. నీకు పెళ్లి కాకపోతే తెలియదు నాకు వంటలు రావని ఏ పెద్ద షో చేస్తున్నావు. నేను రోజు నేనే చేస్తున్నాను అన్న. లేదన్న వంటలు యూట్యూబ్ లో మరి నాకు రాకపోయినా కూడా లిఫ్ట్ పెట్టుకుంటున్నా. లిప్స్టిక్ కమ్మలు అన్న అది కాదన్నా. ఇంకా అదృష్టం అనుకోవాలి. అది అంతా పోయి అంత చూడ ఎట్లా కొడుతున్నావు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా వెళ్ళి వేరుతో చేసుకోపో, నేను కూడా వేరుతో చేసుకుంటా. డైవర్స్ ఇస్తాను నీకు. కొడుతున్నా నన్ను. చేయి తీసుకురామంటే అది తీసుకురాడు. చేసుకుని పెడితే నీకు అది కూడా రాదు. ఏ అర్బకు అర్థమవుతుందా? నువ్వు పుట్టమని చేస్తారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? చేపలు పోయి చేపలు కట్ చేసిన చేపలు నీళ్ళు ఉడకబెట్టేది నీళ్ళ నుంచి కారం వేసి పెడతాం. ఇంకా గ్యాస్ ఆవి అలా కూడా ఇంత ఏంది హుషారు చేస్తున్నావు? హుషారేం చేయట్లేదు, నువ్వు నకరాలు చేయక అర్థమవుతుందా? మాట్లాడుతున్నావు. నా కోపం తెప్పే ప్లీజ్, నా కోపిక లేదు అరిచే అంత, ఓకేనా? చెప్పు. ఇది చాలా ఎండ కొడుతుంది, కొంచెం వేసి పెట్టి ఇంట్లో. వద్దురా సోదరా. ఇంకా కూర్చుంటామేంది? మళ్ళీ ఏమన్నా తీసుకురాపో. తెప్పియడం కాదు, ఇక్కడ పెట్టేసే పక్కకి బ్యూటీ పార్లర్ ఎవరైనా అమ్మాయిని పెట్టు, అయిపోతుంది. అన్నా ఫస్ట్ నువ్వేం చూడన్నా ఎటు
ఎవరికి ఎరుక తొలి పరిచయమో. ఏమైంది ఏ ఆగ ఒక్కసం ఉండు. మనుషులు రాగానే నీకు ఏమైతుంది మొత్తం పిచ్చి పిచ్చేస్తావు. ఆయన ముందు మొత్తం నువ్వు బయటకి వెళ్తాను ఇజ్జత్ ఉంటుందా? ఇజ్జత్ అనేక ఇజ్జత్. ఏయ్ ఫస్ట్ నడు నువ్వు ఏం నక్కడే చేస్తున్నావా? నీకు మంచిగా ఉండదు చెప్తున్నా నేను. నీకు చెప్తే అర్థం అవ్వట్లా. ఎటు వెళ్తున్నావు? ఏమే ఏంది ఏంది గవి ఏంది చేసుకుంటున్నావు? ఏంది చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు, అర్థమవుతుందా? ఏంది బాగా ఓవర్ చేస్తున్నావు? పడతా. ఏంది భయపడాలి వాళ్ళకి ఏమన్నా? పోయిగో కమ్మున ఎక్కుతున్నా పో, వంట చేసుకోపో. నేను తాగుతా తిరుగుతా ఎవరుతున్నాను తిరుగుతా, నీకు ఎందుకే? అవునా? సీజన్ 2 కి బాడీ తట్టుకోదమ్మా, నన్ను వదిలేసి. ఇంట్లో వంట చేసి పెట్టి ఎవరుతున్నాను తిరుగు, నాకు నో ప్రాబ్లం. ఓకేనా? వంట చేసి పెట్టి అన్ని బెల్లానికి సవతుందని తెలిస్తే ఆడిది అమ్మోరైపోద్ది. అంటే చేసి పెట్టి తీసుకొచ్చి పెట్టు. ఇంకో దాంతో పోతాయేమో అంటున్నావు కదా పో. ఇంకో దాంతో పోతాయేమో అంటున్నావు కదా పో. తాగుతున్నాడు బయటకు వెళ్ళలేవా మమ్మల్ని? నీ మొత్తం లచ్చలు లచ్చలు సంపాదిస్తున్నావు బయటకు. ఏమన్నా నువ్వు మొత్తం ఇల్లు గడుస్తుందా నీకు? నీకా? నువ్వే అదే అవసరం అని మా అమ్మగారి నుంచి తెచ్చుకున్నా. నేను నూనె కట్నం పోయలేదా? ఇంత బంగారం పెట్టి నీకు తెలుసుకున్నాను. మా డాడీ ఒక్క మాట మాట్లాడక అర్థమవుతుంది మా డాడీ గురించి. నాకు బంగారం పెడితే ఏదే పెట్టి పత్తుల బంగారం పెట్టి ఏం చేసినావు? ఆడబెట్టి పత్తుల మొత్తం అదే చెవులకి మెడల మొత్తం అదే వాడు. మంచిగా మాట్లాడు, నక్కలు చేయక అర్థమవుతుందా? ఇంద్రాబాయి నువ్వు బాగా మాట్లాడుతున్నావు. చంప వల్ల కొడతా నేను. మస్తు ఎక్స్ట్రా లేసినవు. ఎవరకు ముసుగా గమ్మున చికెన్ తెచ్చిన చికెన్ అండు బయట వండి పెట్టు, వచ్చేదాకా వండా. ఎందుకంటే